Namaskaram everyone. Welcome to our channel Learn with Sindhu. Today I am going to explain you a reading from 9th class English from Unit 2 and Reading A, and the unit is about games and sports. Children, do you know the difference between games and sports? A game involves more than one person, and a sport pertains to only individual skills and performance. సో గేమ్స్లో మోర్ దాన్ వన్ ప్లేయర్ ఇన్వాల్వ్ అవుతారు. స్పోర్ట్స్ వచ్చేసి ఇండివిజువల్ స్కిల్స్ అలాగే పర్ఫార్మెన్స్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. సెల్ఫ్ ఎంజాయ్మెంట్ కోసం కూడా పర్టికులర్ రూల్స్ని ఫాలో అవుతూ స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు. అండ్ చిల్డ్రన్, లెట్స్ సీ ద పోస్టర్. డ్రీమ్ డ్రీమ్ అండ్ డ్రీమ్ హై. ఫర్ డ్రీమ్స్ లీడ్ టు థాట్స్ అండ్ థాట్స్ లీడ్ టు యాక్షన్స్. డ్రీమ్ డ్రీమ్ అండ్ డ్రీమ్ హై. ఉన్నతమైన కలలు కనండి. డ్రీమ్స్ లీడ్ టు థాట్స్. ఆ కలలను సాకారం చేసుకోవడానికి మనకు తగిన ఆలోచనలు వస్తాయి. కలలు ఆలోచనలకు దారితీస్తాయి. అండ్ థాట్స్ లీడ్ టు యాక్షన్స్. ఆలోచనలు ఆచరణకు దారితీస్తాయి. వాట్ అకార్డింగ్ టు యూ డస్ దిస్ కొటేషన్ ఎక్స్ప్రెస్? ఈ కొటేషన్ ఏమి ఎక్స్ప్రెస్ చేస్తుంది? This quotation is an inspiration as it helps the young to clinch the high places in reality. ఈ కొటేషన్ ఒక ఇన్స్పిరేషన్. యంగ్ యువతను హై ప్లేసెస్కి, రియాలిటీలో హై ప్లేసెస్కి తీసుకెళ్లేటటువంటి ఇన్స్పిరేషన్గా ఇది వర్క్ చేస్తుంది. ఇజ్ ఇట్ ఎసెన్షియల్ టు డ్రీమ్ హై? హౌ కెన్ ఎనీవన్ మేక్ వన్స్ డ్రీమ్ కమ్ ట్రూ? ఉన్నతమైన కలలు కనటం తప్పనిసరా? హౌ కెన్ ఎనీవన్ మేక్ వన్స్ డ్రీమ్ కమ్ ట్రూ? వారి కలలని ఎవరైనా ఎలా నిజం చేసుకోగలరు? ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ టు డ్రీమ్ హై. ఇట్ గివ్స్ అస్ ఎ స్పిరిట్ టు వర్క్ హార్డ్ అండ్ అటైన్ ఇట్ ఇన్ అవర్ లైఫ్. మనం కష్టపడి పని చేయడానికి కావాల్సిన ప్రేరణను మన కలలు మనకు అందిస్తాయి. దానికోసం మనం కష్టపడతాము. ఎ పర్సన్ మస్ట్ ఆల్వేస్ రిమెంబర్ his or her own dream and go ahead with perfect plans and make their dream come true. ప్రతి ఒక్క వ్యక్తికి ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి కలలు కనాలి. ఆ కలలను సాకారం చేసుకోవడానికి పర్ఫెక్ట్ ప్లాన్స్తో లైఫ్లో ముందుకెళ్ళాలి. వాటిని నిజం చేసుకోవాలి. బిసైడ్స్, హార్డ్ వర్క్, డిటర్మినేషన్ అండ్ పర్సీవరెన్స్ ఆర్ ఎసెన్షియల్. ఆ కళని సాకారం చేసుకోవడానికి తగినంత హార్డ్ వర్క్, అంకిత భావం, పర్సీవరెన్స్ అంటే కన్సిస్టెన్సీ, మధ్యలో వదిలేయకుండా ఆ సక్సెస్ సాధించేంత వరకు, ఆ డ్రీమ్ని నిజం చేసుకునేంత వరకు కూడా తనకి కష్టపడేటటువంటి మనస్తత్వం ఉంటే ఖచ్చితంగా వారి కలలు నిజమవుతాయి. వాట్ ఈజ్ యువర్ డ్రీమ్ ఇన్ లైఫ్? సో మీ లైఫ్లో మీ డ్రీమ్ ఏంటో షేర్ విత్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. Have you ever heard of a child with special needs becoming a champion? స్పెషల్ నీడ్స్ అంటే బ్లైండ్ పీపుల్ కానీ, డెఫ్ పీపుల్ కానీ, డమ్ పీపుల్ కానీ, డఫ్ చైల్డ్ కానీ, వీళ్ళు ఛాంపియన్ అవ్వడం మీరు ఎప్పుడైనా విన్నారా? వింటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ టుడేస్ రీడింగ్ ఈజ్ ట్రూ హైట్. దిస్ ఈజ్ ఏ స్టోరీ అబౌట్ ఎ సెల్ఫ్ ట్రైన్డ్, సెల్ఫ్ డిటర్మైన్డ్ బాయ్. ఇది సెల్ఫ్ ట్రైన్డ్, సెల్ఫ్ డిటర్మైన్డ్ బాయ్ యొక్క స్టోరీ. దిస్ ఈజ్ నాట్ ఎ స్టోరీ, దిస్ ఈజ్ a true incident that was happened, and this reading was written by David Nastor. Let's see. This story talks about the feelings of an athlete as he pursues his dream. Read about a nerve-wracking day in Michael Stone's life as he prepares to take the ultimate test of his sports career. It is an awe-inspiring achievement that will leave you breathless. This story talks about the feelings of an athlete as he pursues his dream. ఈ స్టోరీలో ఒక అథ్లెట్ తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకునే సమయంలో తనకి కలిగినటువంటి ఫీలింగ్స్ని తెలియజేస్తుంది. రీడ్ అబౌట్ ఎ నర్వ్ ర్యాకింగ్ డే ఇన్ మైకెల్ స్టోన్స్ లైఫ్. ఆ అథ్లెట్ ఎవరో కాదు, హీఈస్ మైకెల్ స్టోన్. ఈ మైకెల్ స్టోన్ యొక్క లైఫ్లో నర్వ్ ర్యాకింగ్ డే, నరాలు తెగిపోయేంత ఉత్కంఠను రేపేటటువంటి ఒక రోజు. యాజ్ హీ ప్రిపేర్స్ టు టేక్ ద అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ హిస్ స్పోర్ట్స్ కెరియర్. తన స్పోర్ట్స్ కెరియర్లోనే ఇంకా అల్టిమేట్ ఫైనల్ టెస్ట్ తను, అంటే దట్ వాస్ ద గ్రేటెస్ట్, దట్ వాస్ ద ఫైనెస్ట్ టెస్ట్ he had to face.
అలాంటి ఒక టెస్ట్ రోజు, అలాంటి ఒక పరీక్ష అతనికి అతని స్పోర్ట్స్ కెరియర్లోనే ఒక ఎగ్జామ్ లాగా, ఒక టెస్ట్ లాగా ఆ రోజు అతని ఫీలింగ్స్ ఏంటి? ఇట్ ఈస్ అన్ ఇన్స్పైరింగ్ అచీవ్మెంట్ దట్ విల్ లీవ్ యూ బ్రీత్లెస్. మనల్ని కూడా కాసేపు మనం ఊపిరి కూడా బిగబెట్టి అక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటి ఉత్కంఠను రేపేటటువంటి ఆ రోజునే ఈ రీడింగ్ రూపంలో మన ముందుకు తీసుకొచ్చారు. లెట్స్ సీ, there you can see the numbers like 1 2 3 4 to 10. So do you know what is this? It must be a sport, right? That is nothing but pole vault. So let's see. His palms were sweating. He needed a towel to dry his grip. A glass of ice water quenched his thirst but hardly cooled his intensity. హిజ్ పామ్స్ వర్ స్వెటింగ్. పామ్స్ తన అరచేతులంతా చెమట పడుతున్నాయి. హీ నీడెడ్ ఏ టవల్ టు డ్రై హిజ్ గ్రిప్. సో తన అరచేతులను తుడుచుకోవడానికి తనకి ఒక టవల్ కావాల్సి వచ్చింది. లేకుంటే తను ఆ పోల్ని పట్టుకొని దానిపైన గ్రిప్ సాధించలేడు, ఆ చెమటకి జారిపోతుంది కదా పోల్. ఏ గ్లాస్ ఆఫ్ ఐస్ వాటర్ క్వెంచ్డ్ హిజ్ థర్స్ట్ బట్ హార్డ్లీ కూల్డ్ హిజ్ ఇంటెన్సిటీ. ఒక గ్లాస్ ఐస్ వాటర్ తాగాడు, తన దాహం అయితే తీరింది కానీ తన యాంగ్జైటీ మాత్రం తగ్గించలేకపోయింది. ద ఆస్ట్రోటర్ఫ్ హీ సాట్ ఆన్ వాస్ యాజ్ హాట్ యాజ్ ద కాంపిటీషన్ హీ ఫేస్డ్ టుడే అట్ ద నేషనల్ జూనియర్ ఒలింపిక్స్. ద ఆస్ట్రోటర్ఫ్ అంటే ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ గ్రాస్ సర్ఫేస్ యూజ్డ్ ఎస్పెషల్లీ ఫర్ స్పోర్ట్ గ్రౌండ్స్. సో స్పోర్ట్ గ్రౌండ్స్లో యూజ్ చేసేటటువంటి ఆర్టిఫిషియల్ గ్రాస్ సర్ఫేస్. సో ద ఆస్ట్రోటర్ఫ్ హీ సాట్, తను కూర్చున్నటువంటి ఆ ఆస్ట్రోటర్ఫ్ ఎలా ఉందంటే వాజ్ యాజ్ హాట్ యాజ్ ద కాంపిటీషన్. అక్కడ కాంపిటీషన్ ఎంత హాట్గా ఉందో తను కూర్చున్నటువంటి ఆ గ్రాస్ అంత హాట్గా ఉంది. హీ ఫేస్డ్ టుడే అట్ ద నేషనల్ జూనియర్ ఒలింపిక్స్. ఏంటండి ఆ ఈవెంట్? నేషనల్ జూనియర్ ఒలింపిక్స్. ద పోల్ వాజ్ సెట్ అట్ 17 feet. పోల్ని ఎన్ని అడుగుల ఫీట్లో సెట్ చేశారు? 17 feet. దట్ వాస్ 3 inches హయ్యర్ దాన్ హిస్ పర్సనల్ బెస్ట్. తను పర్సనల్గా అచీవ్ చేసిన హైట్ కంటే 3 inches ఎక్కువ హైట్లో ఉంది. మైఖేల్ స్టోన్ కన్ఫ్రంటెడ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ డే ఆఫ్ హిస్ పోల్ వాల్టింగ్ కెరియర్. మైఖేల్ స్టోన్ కన్ఫ్రంటెడ్ మీన్స్ ఫేస్డ్. తన పోల్ వాల్టింగ్ కెరియర్లోనే ద మోస్ట్ ఛాలెంజింగ్ డేని అతను ఆ రోజు నేషనల్ జూనియర్ ఒలింపిక్స్లో ఫేస్ చేశాడు. The stands were still filled with about 20,000 people, even though the final race had ended an hour earlier. ఆ స్టాండ్స్ అంటే ఆడియన్స్ కూర్చొని ఉంటారు కదా, ఆ స్టాండ్స్ 20,000 పీపుల్తో నిండి ఉంది. సో ఫైనల్ రేస్ ఒక గంట ముందే ఎండ్ అయిపోయినప్పటికీ కూడా ఇంకా స్టాండ్స్లో జనాలు అలాగే ఉన్నారు. The pole vault is truly the glamorous event of any track and field competition. ఏ ఫీల్డ్ కాంపిటీషన్ చూసినా, ఏ ట్రాక్ చూసినా కానీ అన్నిట్లోకెల్లా గ్లామరస్, అట్రాక్ట్ చేసేటటువంటి, అందరినీ అట్రాక్ట్ చేసేటటువంటి స్పోర్ట్ ఏంటంటే పోల్ వాల్ట్. ద స్పోర్ట్స్ మ్యాన్ కంబైన్స్ ద గ్రేస్ ఆఫ్ ఏ జిమ్నాస్ట్ విత్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ బాడీ బిల్డర్. ఆ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసేటటువంటి వ్యక్తిలో ఒక జిమ్నాస్ట్కు ఉన్నటువంటి గ్రేస్, ఒక బాడీ బిల్డర్కు ఉన్నటువంటి స్ట్రెంగ్త్, ఈ రెండు కలగలిసి ఉంటాయి ఒక పోల్ వాల్టింగ్ స్పోర్ట్స్ మ్యాన్లో. Pole vaulting also has the element of flying, and the thought of flying as high as a 2-storied building is a mere fantasy to anyone watching such an event. Pole vaulting also has the element of flying. పోల్ వాల్టింగ్లో ఫ్లయింగ్ అనేటటువంటి ఎలిమెంట్, ఎగరటం, అండ్ ద థాట్ ఆఫ్ ఫ్లయింగ్ యాజ్ హై యాజ్ ఏ 2-storied బిల్డింగ్, ఒక 2 states బిల్డింగ్ అంత ఎత్తుకి ఎగరడం అనే ఆలోచన కూడా ఈజ్ ఏ మియర్ ఫ్యాంటసీ టు ఎనీ వన్ వాచింగ్ సచ్ అన్ ఈవెంట్. అలాంటి ఒక ఈవెంట్ని చూసేటటువంటి వాళ్ళకు కూడా ఇట్స్ ఏ ఫ్యాంటసీ, ఇట్స్ ఏ డ్రీమ్. 2 stories అంటే 2 states బిల్డింగ్ అంత హైట్కి వీళ్ళు ఒక పోల్ యొక్క సహాయంతో ఫ్లై చేయడం అనేది ఇట్స్ ఏ డ్రీమ్, ఇట్స్ ఏ ఫ్యాంటసీ. టుడే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మైకేల్ స్టోన్స్ రియాలిటీ అండ్ డ్రీమ్, ఇట్ ఈస్ హిస్ క్వెస్ట్. సో ఈరోజు అంటే ఆ కాంపిటీషన్ జరిగే రోజు అది మైకేల్ స్టోన్స్ లైఫ్లో రియాలిటీ అండ్ డ్రీమే కాదు, ఇట్ ఈస్ హిజ్ క్వెస్ట్, హిజ్ ఎక్స్ప్లోరేషన్. దానికోసమే అతడు అన్ని సంవత్సరాలుగా తపన పడ్డాడు.
As long as Michael could remember, he had always dreamed of flying. మైకేల్కి గుర్తున్నంత వరకు కూడా అతడు ఎప్పుడూ ఫ్లయింగ్ గురించే, ఎగరడం గురించే కలలు కనేవాడు. మైకేల్స్ మదర్ రీడ్ హిమ్ న్యూమరస్ స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్ వెన్ హీ వాస్ గ్రోయింగ్ అప్. మైకేల్ వాళ్ళ మదర్ తను పెరిగి పెద్దయ్యేటప్పుడు న్యూమరస్ స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్, ఎగరడం గురించి నెంబర్ ఆఫ్ స్టోరీస్ చదివి అతనికి వినిపించేది. హర్ స్టోరీస్ వర్ ఆల్వేస్ ద వన్స్ దట్ డెస్క్రైబ్డ్ ద ల్యాండ్ ఫ్రమ్ ఎ బర్డ్స్ ఐ వ్యూ. ఆమె స్టోరీస్ ఎలా ఉండేవంటే, ఒక ల్యాండ్ని ఎలా డిస్క్రైబ్ చేసేదంటే ఆ స్టోరీస్లో బర్డ్స్ ఐ వ్యూ అంటే పైనుండి పక్షి వ్యూలో చూస్తే ల్యాండ్ ఎలా కనపడుతుందో, అంటే పక్షి అంత ఎత్తుకు ఎగురుతూ ఉంటే కింద ఉన్నటువంటి ల్యాండ్ ఎలా కనపడుతుందో తన స్టోరీస్లో అలాంటి డిస్క్రిప్షన్ ఆమె మైకేల్కి ఎక్స్ప్లెయిన్ చేసేదన్నమాట. హర్ ఎక్సైట్మెంట్ అండ్ ప్యాషన్ ఫర్ డీటెయిల్స్ మేడ్ మైకేల్స్ డ్రీమ్స్ ఫుల్ ఆఫ్ కలర్ అండ్ బ్యూటీ. ఆమె ఆ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, ఆమె షో చేసేటటువంటి ఆ ఎగ్జైట్మెంట్, ఆ ప్యాషన్ తను చెప్పేటప్పుడు, సో తను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు తను ఎక్స్ప్రెస్ చేసేటటువంటి ఆ ఫీలింగ్, ఇవన్నీ కూడా మైకేల్ యొక్క డ్రీమ్స్ని కలర్స్తో, బ్యూటీతో నింపేశాయి. మైకేల్ హ్యాడ్ దిస్ వన్ రికరింగ్ డ్రీమ్ అంటే కంటిన్యూగా మధ్యలో తను ఒకవేళ ఏమన్నా వేరే అబ్స్టకిల్స్ వచ్చినా కానీ, తర్వాత అయినా కానీ నేను ఇదే చేయాలి, ఐ హ్యావ్ టు ఫ్లై, నేను ఇది సాధించాలి అనేటటువంటి అతని డ్రీమ్ అతనికి ఉండేది. హీ కుడ్ బి రన్నింగ్ డౌన్ ఏ కంట్రీ రోడ్. అతడు ఆ గ్రామం యొక్క రోడ్ల పైన పరిగెత్తేవాడు. హీ కుడ్ ఫీల్ ద రాక్స్ అండ్ చంక్స్ ఆన్ డర్ట్ అట్ హిస్ ఫీట్. తను పరిగెత్తేటప్పుడు ఆ కాళ్ళ కింద రాళ్ళు, చంక్స్, షార్ప్గా ఉండేటటువంటి ఆబ్జెక్ట్, ఇవన్నీ కూడా తన పాదాల కింద పడేవి. యాజ్ హీ రేస్డ్ డౌన్ ద గోల్డెన్ లైన్డ్ వీట్ ఫీల్డ్స్, హీ వుడ్ ఆల్వేస్ అవుట్ రన్ ద లోకోమోటివ్స్ పాసింగ్ బై. యాజ్ హీ రేస్డ్ డౌన్ ద గోల్డెన్ లైన్ వీట్ ఫీల్డ్స్, సో గోల్డెన్ కలర్లో ఉన్నటువంటి గోధుమ పొలాలలో తను రేస్లో పార్టిసిపేట్ చేసేవాడు. ఎలాగంటే హీ వుడ్ ఆల్వేస్ అవుట్ రన్ ద లోకోమోటివ్స్ పాసివ్ బై. లోకోమోటివ్స్ అంటే మూవింగ్ వెహికల్స్. ఆ ఫీల్డ్స్ పక్కన రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్లో వెళ్ళేటటువంటి మూవింగ్ వెహికల్స్ని అవుట్ రన్ అంటే హీ యూజ్డ్ టు రన్ ఫాస్టర్ దాన్ ద మూవింగ్ వెహికల్స్. ఆ మూవ్ అయ్యేటటువంటి వెహికల్స్ కంటే ఇంకా ఎక్కువ ఫాస్ట్గా తను పరిగెత్తేవాడు. హీ వుడ్ బిగిన్ సోయిరింగ్ లైక్ యాన్ ఈగల్. ఆకాశంలో ఒక ఈగల్ ఎంత గ్రేస్ఫుల్గా, ఎంత టీవీగా వెళ్తుందో, ఆ దర్పంతో ఎలాగైతే అది ఫ్లై చేస్తుందో అలాగా తను బిగిన్ చేసేవాడు అన్నమాట తన రేస్ని. వే హీ ఫ్లూ వుడ్ ఆల్వేస్ కోయిన్సైడ్ విత్ హిస్ మదర్స్ స్టోరీస్. తను ఎక్కడైతే ఎగురుతూ వెళ్ళేవాడో, యాక్చువల్గా పోల్ వాల్ట్ అంటే ఏంటి? పోల్ వాల్ట్ ఈజ్ ఏ స్పోర్ట్ ఇన్ విచ్ యూ యూస్ ఎ లాంగ్ పోల్ టు స్వింగ్ ఓవర్ ఏ హై బ్యారియర్. I will show you in a picture, then you will get an idea about what is a pole vault. So, where he flew would always coincide with his mother's stories. తను ఎగురుతూ ఉంటే, తను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ సందర్భం వాళ్ళ మదర్ చెప్పేటటువంటి స్టోరీస్తో కోయిన్సైడ్ అయ్యేది. హిస్ డాడ్ ఆన్ ద అదర్ హ్యాండ్ వాజ్ నాట్ ఏ డ్రీమర్. వాళ్ళ నాన్న మరోపక్క చూస్తే ఆయన కలలు కనేటటువంటి వ్యక్తి కాదు. బర్ట్ స్టోన్ వాజ్ ఎ హార్డ్ కోర్ రియలిస్ట్. కలలను నిజం చేసేటటువంటి వ్యక్తి. హీ బిలీవ్డ్ ఇన్ హార్డ్ వర్క్ అండ్ స్వెట్. తను కష్టపడి పనిచేసే తత్వం. స్వెట్ అంటే మనం ఏదైతే సాధించాలనుకున్నామో దానికోసం మనం చెమట చిందించాలి అనేటటువంటి ఫెయిత్ ఆ బర్ట్ స్టోన్, మైకేల్ స్టోన్ వాళ్ళ ఫాదర్ బర్ట్ స్టోన్, ఆయనకి అలా అనిపించేదన్నమాట. హిజ్ మోటో, ఇఫ్ యూ వాంట్ సంథింగ్ వర్క్ ఫర్ ఇట్. మీకు ఏదైనా కావాలనుకుంటే వర్క్ ఫర్ ఇట్, దానికోసం పని చేయండి. ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 14 మైకేల్ డిడ్ జస్ట్ దట్. 14 సంవత్సరాల వయసు నుంచి మైకేల్ చేసింది అదే. హీ బిగాన్ ఎ వెరీ కేర్ఫుల్ అండ్ రెజిమెంటెడ్ వెయిట్ లిఫ్టింగ్ ప్రోగ్రామ్. సో అతడు 14 ఇయర్స్ ఏజ్ నుంచే చాలా కేర్ఫుల్, రెజిమెంటెడ్ అంటే కంట్రోల్డ్, వెరీ స్ట్రిక్ట్లీ ఆర్గనైజ్డ్ వెయిట్ లిఫ్టింగ్ ప్రోగ్రామ్ని తను స్టార్ట్ చేశాడు. హీ వర్క్డ్ అవుట్ ఎవ్రీ అదర్ డే విత్ వెయిట్స్ విత్ సమ్ కైండ్ ఆఫ్ రన్నింగ్ వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డేస్.
సో ఒకరోజు వెయిట్స్ని లిఫ్ట్ చేయడము, ఇంకొక రోజు రన్నింగ్ ప్రాక్టీస్ చేయటము, ఇలా ఆల్టర్నేట్ డేస్, వన్ డే వెయిట్స్ని లిఫ్ట్ చేయటము, అనదర్ డే రన్నింగ్ చేయడం, ఇలా చేసేవాడు. ద ప్రోగ్రామ్ వాస్ కేర్ఫుల్లీ మానిటర్డ్ బై మైకెల్స్ కోచ్, ట్రైనర్ అండ్ ఫాదర్. సో తను ఏ రోజు ఏం చేయాలి, తను ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది మైకెల్స్ కోచ్, ట్రైనర్, వాళ్ళ ఫాదర్ కేర్ఫుల్గా మానిటర్ చేసేవారు. మైకెల్స్ డెడికేషన్, డిటర్మినేషన్ అండ్ డిసిప్లైన్ వాజ్ ఎ కోచ్ డ్రీమ్. మైకెల్కు ఉన్నటువంటి డెడికేషన్, డిటర్మినేషన్, డిసిప్లైన్ ఇవన్నీ కూడా ఒక కోచ్కి డ్రీమ్ అన్నమాట. అంటే ఎ కోచ్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్స్ దీస్ క్వాలిటీస్ ఫ్రమ్ హిస్ స్టూడెంట్స్. Besides being an honest student, Michael Stone continued to help his parents with their farm chores. సో ఈ నిజాయితీగా ఇప్పుడు ఏంటంటే ఆ కోచ్ చూస్తున్నాడనో లేకుంటే పనిష్మెంట్ ఇస్తారనో, డ్యూ టు డిఫరెంట్ రీజన్స్ స్టూడెంట్ ట్రై టు ఒబే, యాక్చువల్లీ నాట్ ట్రై టు ఒబే, దే ప్రిటెండ్ టు ఫాలో the restrictions or the rules by their coaches. But besides being an honest student, కానీ మైకెల్ స్టోన్ అలా కాదు, కోచ్ చూస్తున్నాడనో పనిష్మెంట్ ఇస్తాడనో అలా కాదు. తను నిజాయితీగా తను ఏదైతే చేయాలనుకున్నాడో దాని పట్ల, తన డ్రీమ్ పట్ల తనకి డెడికేషన్, డిటర్మినేషన్ ఉంది కాబట్టి తను నిజాయితీగా ఉండేటటువంటి ఒక స్టూడెంటే కాకుండా మైకెల్ స్టోన్ కంటిన్యూడ్ టు హెల్ప్ హిస్ పేరెంట్స్ విత్ దేర్ ఫార్మ్ చోర్స్. వాళ్ళ పేరెంట్స్ యొక్క పొలం పనులలో కూడా అతను హెల్ప్ చేస్తూ ఉండేవాడు. మైకెల్స్ పర్సిస్టెన్స్ ఇన్ స్ట్రైవింగ్ ఫర్ పర్ఫెక్షన్ వాజ్ నాట్ ఓన్లీ హిజ్ అబ్సెషన్ బట్ హిజ్ ప్యాషన్. సో తను చేసేటటువంటి ఆ ప్రాక్టీస్లో స్ట్రైవింగ్ ఫర్ పర్ఫెక్ట్గా చేయాలి, ఏదో చేసాంలే, ఈరోజు ట్రైనింగ్ అయిపోయింది, ప్రాక్టీస్ అయిపోయింది అనుకోకుండా తను చేసేటటువంటి ఆ వర్క్లో, ఆ ప్రాక్టీస్లో పర్ఫెక్షన్ సాధించడం అతని అబ్సెషన్ మాత్రమే కాదు, బట్ దట్ వాస్ హిస్ ప్యాషన్. Mildred Stone, Michael's mother, wished that he could relax a bit more and be that free dreaming little boy. సో మిల్డ్రెడ్ స్టోన్ అనే ఆమె మైకెల్ స్టోన్స్ యొక్క మదర్ అన్నమాట. ఈమె ఏం కోరుకుందంటే హీ కుడ్ రిలాక్స్ ఎ బిట్ మోర్, కొంచెం సేపైనా నా బిడ్డ విశ్రాంతి తీసుకుంటే బాగుండేది, అండ్ బీ దట్ ఫ్రీ డ్రీమింగ్ లిటిల్ బాయ్, చిన్నప్పుడు ఎలాగైతే స్వేచ్ఛగా కలలు కనేవాడో అలాగే ఉంటే బాగుండేది. అంటే మైకెల్ స్టోన్ తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అంతగా కష్టపడుతుంటే షీ కుడెంట్ సీ దట్, తను చూడలేకపోయిందనమాట. ఆన్ వన్ అకేషన్ షీ అటెంప్టెడ్ టు టాక్ టు హిమ్ అండ్ హిస్ ఫాదర్ అబౌట్ దిస్, బట్ హిస్ డాడ్ క్విక్లీ ఇంటరప్టెడ్, స్మైల్డ్ అండ్ సెడ్, యు వాంట్ సంథింగ్, వర్క్ ఫర్ ఇట్. ఒకానొక సందర్భంలో ఆమె ఏమనుకుందంటే ఈ విషయం గురించి ఆ అబ్బాయితో, వాళ్ళ నాన్నతో మాట్లాడాలనుకుంది. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ ఎనఫ్ టు వర్క్ దిస్ మచ్ హార్డ్, ఇంత కష్టపడటం మంచిది కాదు. సో తను చూడలేకపోయింది, తల్లి మనసు కదా. బట్ హిస్ డాడ్ క్విక్లీ ఇంటరప్టెడ్, కానీ వాళ్ళ నాన్న బర్ట్ స్టోన్ ఏమన్నారంటే నవ్వి, యు వాంట్ సంథింగ్, వర్క్ ఫర్ ఇట్, డ్రీమ్, నేను ఇది కావాలి, నేను అది సాధించాలి, ఐ వాంట్ టు డూ దిస్, ఐ వాంట్ టు బికమ్ లైక్ దట్, ఐ వాంట్ టు ఫ్లై లైక్ దట్ అని మనం డ్రీమ్, కలలు కంటే సరిపోదు. యు వాంట్ సంథింగ్, వర్క్ ఫర్ ఇట్, వీ హ్యావ్ టు స్ట్రైవ్ హార్డ్ ఫర్ ద డ్రీమ్స్ కమ్ ట్రూ. ఆ కలలు నిజం కావాలంటే మనం చాలా కష్టపడాలి. ఆల్ ఆఫ్ మైకెల్స్ వాల్స్ today seemed to be the reward for his hard work. Now when we see all the success he got in the pole vaulting is the reward for his hard work. ఇప్పుడు తను పోల్ వాల్టింగ్లో ఇంత సక్సెస్ సాధించాడంటే తను పడ్డటువంటి కష్టానికి తగినటువంటి రివార్డ్, దక్కినటువంటి ప్రతిఫలం అన్నమాట. ఇఫ్ మైకెల్ స్టోన్ వాజ్ సర్ప్రైజ్డ్, థ్రిల్డ్ ఆర్ అరోగెంట్ అబౌట్ క్లియరింగ్ ద బార్ ఎట్ 17 feet, you couldn't tell. As soon as he landed on the inflated landing mat and with the crowd on its feet, Michael immediately began preparing for his next attempt at flight. So if Michael Stone was surprised, thrilled or arrogant about clearing the bar at 17 feet, you couldn't tell. మైకెల్ స్టోన్ ఆ 17 feetని తను క్లియర్ చేయడంలో ఆశ్చర్యపడినా, థ్రిల్ అయినా, అరోగెంట్గా ఉన్నా కానీ మనం చెప్పలేం. ఎందుకంటే యాజ్ సూన్ యాజ్ హీ ల్యాండెడ్ ఆన్ ద ఇన్ఫ్లేటెడ్ ల్యాండింగ్ మ్యాట్,
అతడు ఆ పోల్ వాల్టింగ్లో మ్యాట్ పైన ల్యాండ్ అయిన తర్వాత విత్ ద క్రౌడ్ ఆన్ ఇట్స్ ఫీట్, అందరూ కూడా యా యూ డిడ్ ఇట్, యూ డన్ ఇట్ అని చెప్పేసి తనను చీర్ చేస్తున్నా, తనను ప్రశంసిస్తున్నా, కానీ మైకెల్ హీ డిడెంట్ స్టే లైక్ దట్. అతడు అలాగే వాటిని ఎంజాయ్ చేయలేదు. ఏం చేశాడు? ఇన్స్టెడ్ ఆఫ్ దట్, మైకెల్ ఇమ్మీడియట్లీ బిగాన్ ప్రిపేరింగ్ ఫర్ హిజ్ నెక్స్ట్ అటెంప్ట్ అట్ ఫ్లైట్. నెక్స్ట్ తను పోల్ వాల్టింగ్, తను నెక్స్ట్ చేయాల్సినటువంటి అటెంప్ట్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు వెంటనే. నేను సక్సెస్ సాధించాను, నేను గెలిచాను అని రిలాక్స్ అవ్వకుండా, ఆ చీరప్స్ అన్నింటినీ కూడా ఎంజాయ్ చేస్తూ అలాగే ఉండిపోకుండా నెక్స్ట్ ఫ్లైట్ ఏంటి, నేను నెక్స్ట్ ఎంత ఎత్తుకు ఎగరాలి, వాటికి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ని మైకెల్ స్టార్ట్ చేశాడు. He seemed oblivious of the fact that he had just surpassed his personal best by 3 inches and that he was one of the final 2 competitors in the pole vaulting event at the National Junior Olympics. He seemed oblivious. Oblivious means not aware of something. అతనికి తెలిసినట్టు లేదు. ఏంటి? He had just surpassed his personal best by 3 inches. అతడు తన పర్సనల్ బెస్ట్ కంటే 3 ఇంచెస్ ఎక్కువ ఉన్నటువంటి హైట్ని సర్పాస్డ్, అధిగమించాడు. అండ్ హీ వాజ్ వన్ ఆఫ్ ద ఫైనల్ 2 కాంపిటీటర్స్ ఇన్ ద పోల్ వాల్టింగ్ ఈవెంట్ అట్ ద నేషనల్ జూనియర్ ఒలింపిక్స్. నేషనల్ జూనియర్ ఒలింపిక్స్లో ఫైనల్స్కి వెళ్ళిన 2 కాంపిటీటర్స్లో ఇతడు కూడా ఒకడు అనేటటువంటి విషయం అతనికి తెలిసినట్టు లేదు అనిపించింది. మైఖేల్ క్లియర్డ్ ద బార్ అట్ 17 feet and 2 inches and 17 feet 4 inches. అగైన్ హీ షోడ్ నో ఎమోషన్. మైఖేల్ 17 feet 2 inchesని క్లియర్ చేశాడు, 17 feet 4 inchesని క్లియర్ చేశాడు, అయినా కూడా ఎలాంటి ఎమోషన్ని చూపించలేదు. కాన్స్టెంట్ ప్రిపరేషన్ అండ్ డిటర్మినేషన్ వర్ హిజ్ విజన్. సో ఏంటి తన విజన్ ఏంటి? కాన్స్టెంట్ ప్రిపరేషన్. తను ఏదైతే అచీవ్ చేశాడో వెంటనే నెక్స్ట్ ఏంటి దానికోసం ప్రిపరేషన్ చేయడం, దానికి సంబంధించిన డిటర్మినేషన్ని అతడు ప్రదర్శించాడు. యాజ్ హీ లే ఆన్ హిస్ బ్యాక్ అండ్ హర్డ్ ద క్రౌడ్ గ్రోన్, హీ న్యూ ద అదర్ వాల్టర్ హ్యాడ్ మిస్డ్ హిస్ ఫైనల్ జంప్. సో యాజ్ హీ లే ఆన్ హిస్ బ్యాక్, తన హర్డ్ ద క్రౌడ్ గ్రోన్, అక్కడ ఉన్నటువంటి క్రౌడ్, గ్రోన్ అంటే ఏంటి? లైక్ నిట్టూర్పు, ఓ షట్ అని చెప్పేసి వాళ్ళ సౌండ్స్ విని అతనికి ఏం అర్థమైందంటే ఇంకొక పోల్ వాల్టర్ తన ఫైనల్ జంప్ని మిస్ అయ్యాడు. హీ న్యూ ఇట్ వాస్ టైమ్ ఫర్ హిస్ ఫైనల్ జంప్. మైకెల్ స్టోన్కి తెలుసు. సో ఇప్పుడు తన ఫైనల్ జంప్, ఇట్ వాస్ టైమ్ ఫర్ హిస్ ఫైనల్ జంప్. సిన్స్ ద అదర్ వాల్టర్ హ్యాడ్ ఫ్యూవర్ మిస్సెస్, మైకెల్ నీడెడ్ టు క్లియర్ దిస్ వాల్ట్ టు విన్. పక్కనున్న వాల్టర్ మిస్ అయ్యాడు కాబట్టి ఇచ్చినటువంటి ఆ పర్టిక్యులర్ హైట్ని తను రీచ్ అవ్వలేకపోయాడు కాబట్టి నౌ మైకెల్ నీడెడ్ టు క్లియర్ దిస్ వాల్ట్. తను గెలవాలంటే ఇప్పుడు ఈ ఇచ్చినటువంటి పర్టిక్యులర్ హైట్ని తను క్రాస్ చేయాలి. ఏ మిస్ వుడ్ గెట్ హిమ్ సెకండ్ ప్లేస్. ఇన్ కేస్ తను ఇది మిస్ అయ్యాడంటే సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోతాడు. నథింగ్ టు బీ అషేమ్డ్ ఆఫ్. బట్ మైఖేల్ వుడ్ నాట్ అలో హిమ్సెల్ఫ్ ద థాట్ ఆఫ్ నాట్ విన్నింగ్ ఫస్ట్ ప్లేస్. అంటే సెకండ్ ప్లేస్ అంటే నథింగ్ టు బీ అషేమ్డ్ ఆఫ్, అదేదో సిగ్గుపడేటటువంటి విషయం ఏం కాదు, అదేం చిన్న విషయం ఏం కాదు. నేషనల్ జూనియర్ ఒలింపిక్స్లో సెకండ్ ప్లేస్ రావడం అంటే అదేం మామూలు విషయం కాదు. కానీ మైఖేల్ వుడ్ నాట్ అలో హిమ్సెల్ఫ్ ద థాట్ ఆఫ్ నాట్ విన్నింగ్ ఫస్ట్ ప్లేస్ నేను విన్ అవ్వలేదు అనే థాటే తను అలో చేయట్లేదు. I want to win the first place. That was his motto. He rolled over and did his ritual of 3 finger-tipped push-ups. He found his pole, stood and stepped on the runway that led to the most challenging event of his 17-year-old life. He rolled over and did his ritual. తను పోల్ వాల్టింగ్కి వెళ్ళే ముందు చేసేటటువంటి యూజువల్ రిచువల్ 3 finger-tipped push-ups. 3 finger-tipped, 3 వేళ్ల పైన పుషప్స్ చేశాడు. హీ ఫౌండ్ హిస్ పోల్, తన పోల్ని తీసుకున్నారు, లేచి నిలబడ్డాడు. తన 17 సంవత్సరాల జీవితకాలంలో తను ఫేస్ చేసేటటువంటి మోస్ట్ ఛాలెంజింగ్ ఈవెంట్కి సంబంధించిన రన్వే పైన తను పాదం మోపాడు. ద రన్వే ఫెల్ట్ డిఫరెంట్ దిస్ టైమ్. కానీ ఈసారి రన్వే
చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇట్ స్టార్టెడ్ హిమ్ ఫర్ ఎ బ్రీఫ్ మూమెంట్. అది తనల్ని ఆశ్చర్యపరిచింది. దెన్ ఇట్ ఆల్ హిట్ హిమ్ లైక్ ఎ వెట్ బేల్ ఆఫ్ హే. సో ఎలా అంటే తను బేల్ ఆఫ్ హే, ఆ ఎండుగడ్డి కూడా తడిగా అనిపిస్తుంది. అంటే తనకు టెన్షన్ వస్తుంది, కాళ్ళల్లో చెమటలు పడుతున్నాయి. ద బార్ వాస్ సెట్ అట్ 9 inches హయ్యర్ దాన్ హిస్ పర్సనల్ బెస్ట్. తన పర్సనల్ బెస్ట్ కంటే 9 inches ఎత్తులో ఉంది. దట్స్ ఓన్లీ 1 inch ఆఫ్ ద నేషనల్ రికార్డ్ హీ థాట్. నేషనల్ రికార్డ్కి 1 inch దూరం మాత్రమే ఉంది అని అతడు ఆలోచించాడు. ద ఇంటెన్సిటీ ఆఫ్ ద మూమెంట్ ఫిల్డ్ హిజ్ మైండ్ విత్ యాంగ్జైటీ. ఆ క్షణం తన మైండ్లో చాలా యాంగ్జైటీ తను ఫీల్ అయ్యాడు. హీ బిగాన్ షేకింగ్ ఆఫ్ ద టెన్షన్ ఫ్రమ్ హిజ్ బాడీ. తన బాడీలో నుంచి టెన్షన్ని బయటికి పంపించాలని ట్రై చేశాడు. ఇట్ వాజ్ నాట్ వర్కింగ్. హీ బికేమ్ మోర్ టెన్స్. సో వీ ఆల్సో ఫేస్ so many kinds of situations like this, especially when we are about to achieve something, when that is our great day in our life, then we feel more tensed. సో మన లైఫ్లో మనం అచీవ్ చేయాలనుకున్నటువంటి రోజు, మనం అచీవ్ చేయాలనుకున్న సంఘటనని దాన్ని ఫేస్ చేసేటటువంటి రోజు వచ్చినప్పుడు మనం చాలా టెన్షన్గా ఫీల్ అవుతాం అన్నమాట. హీ బికేమ్ మోర్ టెన్స్. లైక్ దట్ Michael Stone also became more tense. Why is this happening to me now? He thought. ఏంటి నాకు ఇలా ఎందుకు జరుగుతుంది ఇప్పుడు? He began to get nervous. Fear would be a more accurate description. సో అతడు నర్వస్గా ఫీల్ అయ్యాడు. ఖచ్చితంగా చెప్పాలంటే అతడు భయపడుతున్నాడు. కెన్ ఐ డూ దిస్ ఆర్ నాట్ అనేటటువంటి భయం అతనిలో స్టార్ట్ అయింది. వాట్ వాస్ హీ గోయింగ్ టు డూ? ఏం చేయబోతున్నాడు? హీ హ్యాడ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ దీస్ ఫీలింగ్స్. ఇలాంటి ఫీలింగ్స్ అతను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. దెన్ అవుట్ ఆఫ్ నో వే అండ్ ఫ్రమ్ ద డీపెస్ట్ డెప్త్స్ ఆఫ్ హిస్ సోల్స్ హీ ఎన్విజన్డ్ హిజ్ మదర్. సో తను అప్పుడు డీపెస్ట్ డెప్త్ ఆఫ్ హిస్ సోల్స్, తన మనసులో నుంచి ఎన్విజన్డ్ అంటే ఇమాజిన్డ్ హిజ్ మదర్, వాళ్ళ అమ్మని తను ఊహించుకున్నాడనమాట. వై నౌ? ఇప్పుడెందుకు? వాట్ వాస్ హిజ్ మదర్ డూయింగ్ ఇన్ హిస్ థాట్స్ అట్ ఎ టైమ్ లైక్ దిస్? ఇలాంటి సందర్భంలో మా అమ్మ ఏం చేస్తుంది నా ఆలోచనలలో? వాట్ ఐ హ్యావ్ టు డూ నౌ? ఐ హ్యావ్ టు ఫినిష్ దిస్ కాంపిటీషన్. But what was his mother doing in his thoughts? It was simple. His mother always used to tell him, whenever he felt tense, anxious, or even scared, to take deep breaths. సో వాళ్ళ మదర్ ఏం చేస్తున్నారంటే, వాళ్ళ మదర్ తనకి ఎందుకు గుర్తొచ్చారో ఆ టైంలో అంటే, వెనెవర్ హీ ఫెల్ట్ టెన్స్, తను ఎప్పుడు టెన్షన్ పడ్డా, యాంగ్జియస్ ఫీల్ అయినా, స్కేర్డ్ భయపడ్డా కూడా వాళ్ళ మదర్ ఎప్పుడూ చెప్పేవారు ఏమని? టు టేక్ డీప్ బ్రీత్స్, దీర్ఘంగా శ్వాస తీసి వదలమని. సో హీ డిడ్, అలాగే చేశాడు. అలాంగ్ విత్ షేకింగ్ ద టెన్షన్ ఫ్రమ్ లెగ్స్, హీ జెంట్లీ లెయిడ్ హిస్ పోల్ అట్ హిస్ ఫీట్. సో తన లెగ్స్ని షేక్ చేస్తూ, టెన్షన్ని పోగొట్టుకోవాలని ట్రై చేస్తూ, తన పోల్ని తన ఫీట్ దగ్గరికి వచ్చి నిల్చున్నాడు. హీ బిగాన్ టు స్ట్రెచ్ అవుట్ హిస్ ఆర్మ్ అండ్ అప్పర్ బాడీ. తన ఆర్మ్స్, తన చేతులు, తన అప్పర్ బాడీని స్ట్రెచ్ చేయడం. దట్ మీన్స్ హీ వాజ్ అబౌట్ టు ఫ్లై, ఇంకా ఎగరబోతున్నాడు అనేటప్పుడు తన ఆర్మ్స్ని స్ట్రెచ్ చేయడం, తన అప్పర్ బాడీని స్ట్రెచ్ చేయడం స్టార్ట్ చేశాడు. ద లైట్ బ్రీజ్ దట్ వాజ్ వన్స్ దేర్ వాజ్ నౌ గాన్. ఇంతకు ముందు ఉన్నటువంటి లైట్ బ్రీజ్ ఇప్పుడు వెళ్ళిపోయింది. హీ కుడ్ ఫీల్ ఎ ట్రికిల్ ఆఫ్ కోల్డ్ స్వెట్ రన్నింగ్ డౌన్ హిస్ బ్యాక్. తన వీపులో ట్రికిల్ ఆఫ్ కోల్డ్ స్వెట్, చల్లని చెమట, ట్రికిల్, డ్రాప్ బై డ్రాప్ చెమట కారుతోంది. హీ కేర్ఫుల్లీ పిక్డ్ అప్ హిస్ పోల్. జాగ్రత్తగా తన పోల్ని తను తీసుకొని, హీ ఫెల్ట్ హిస్ హార్ట్ పౌండింగ్. తన గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది. హీ వాజ్ షూర్ ద క్రౌడ్ డిడ్ టూ. తను షూర్, ఖచ్చితంగా చెప్పగలడు, అక్కడ స్టాండ్స్లో ఉన్నటువంటి ఆడియన్స్ కూడా దే ఫెల్ట్ దేర్ హార్ట్ పౌండింగ్. వాళ్ళు కూడా ఫాస్టర్ హార్ట్ బీట్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. అంత నరాలు తెగేటటువంటి ఉత్కంఠతో అందరూ గమనిస్తూ ఉంటారు. ద సైలెన్స్ వాజ్ డెఫెనింగ్. వెన్ హీ హర్డ్ ద సింగింగ్ ఆఫ్ సమ్ డిస్టెంట్ రాబిన్స్ ఇన్ ఫ్లైట్, హీ న్యూ ఇట్ వాజ్ హిస్ టైమ్ టు ఫ్లై. సో తను కేర్ఫుల్గా తన పోల్ని పిక్ చేసుకున్నాడు. ఆ సైలెన్స్ ఎలా ఉందంటే డెఫెనింగ్, అసలు ఇంకా చెవిటి వాళ్ళకి ఏం వినపడదు కదా,
అక్కడ కూడా పిన్ డ్రాప్ సైలెన్స్, అందరూ సైలెంట్గా వింటున్నారు, చూస్తున్నారు. వెన్ హీ హర్డ్ ద సింగింగ్ ఆఫ్ సమ్ డిస్టెంట్ రాబిన్స్ ఇన్ ఫ్లైట్. డిస్టెంట్ రాబిన్స్ అంటే రాబిన్స్ ఇన్ ఫ్లైట్ అంటే డివైన్ బర్డ్. సో దట్స్ ద సింబల్ ఆఫ్ గుడ్ లక్. దూరం నుండి ఆ బర్డ్ పాట పాడినట్లు తనకి అనిపించింది. హీ న్యూ ఇట్ వాస్ హిస్ టైమ్ టు ఫ్లై. అప్పుడు అతనికి తెలిసింది ఏంటంటే తను ఇంకా ఫ్లై చెయ్యాలి అని. యాజ్ హీ బిగాన్ స్ప్రింటింగ్ డౌన్ ద రన్వే, సంథింగ్ ఫెల్ట్ వండర్ఫుల్లీ డిఫరెంట్ ఎట్ ఫెమిలియర్. యాజ్ హీ బిగాన్ స్ప్రింటింగ్ డౌన్ ద రన్వే పైన తను స్ప్రింటింగ్ అంటే రన్నింగ్ స్టార్ట్ చేయంగానే సంథింగ్ ఫెల్ట్ వండర్ఫుల్లీ డిఫరెంట్, ఏదో అద్భుతంగా అనిపించింది అతనికి. దట్ వాజ్ సంథింగ్ డిఫరెంట్, అది ఇంతకు ముందులా లేదు. ఎట్ ఫెమిలియర్, కానీ ఎప్పుడో అలాంటి ఎక్స్పీరియన్స్ని తను ఒకసారి ఫేస్ చేసినట్లు అనిపిస్తోంది. ద సర్ఫేస్ బిలో హిమ్ ఫెల్ట్ లైక్ ద కంట్రీ రోడ్ హీ యూజ్డ్ టు డ్రీమ్ అబౌట్. సో అతను రన్ చేసేటటువంటి ఆ సర్ఫేస్ ఎలా ఉందంటే తను ఎప్పుడు కలలు కంటూ ఉండేటటువంటి కంట్రీ రోడ్ లాగా. ద రాక్స్ అండ్ చంక్స్ ఆఫ్ డర్ట్, ద విజన్స్ ఆఫ్ ద గోల్డెన్ వీట్ ఫీల్డ్స్ సీమ్డ్ టు ఫిల్ హిస్ థాట్స్. చూస్తుంటే అతడు పరిగెట్టేటటువంటి ఆ రన్వే తన కంట్రీ రోడ్లో రాక్స్, చంక్స్, డర్ట్తో ఫిల్ అయినటువంటి వేలాగా, తను గోల్డెన్ వీట్ ఫీల్డ్స్ మధ్యలో పరిగెత్తుతున్నట్లు తన ఆలోచనలన్నీ నిండిపోయాయన్నమాట. When he took a deep breath, it happened. He began to fly. His takeoff was effortless. Michael Stone was flying just as in his childhood dreams. వెన్ హీ టుక్ ఏ డీప్ బ్రీత్ ఇట్ హ్యాపెండ్. తను దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలాక ఇది జరిగింది. హీ బిగాన్ టు ఫ్లై. తను ఎగరడం స్టార్ట్ చేశాడు. హీ టేక్ ఆఫ్ వాజ్ ఎఫర్ట్లెస్. తను ఎంత ఎంత ఈజ్తో, ఎంత ఈజీగా ఎగురుతున్నాడు, ఎంత ఈజీగా టేక్ ఆఫ్ అవుతున్నాడంటే తను ఎక్కువ ప్రయత్నం ఏమీ చేయలేదన్నట్లుగా. మైకేల్ స్టోన్ వాజ్ ఫ్లయింగ్ జస్ట్ యాజ్ ఇన్ హిస్ చైల్డ్హుడ్ డ్రీమ్స్. తను చిన్నప్పుడు ఎలాగైతే ఎగరాలని కలలు కన్నాడో అలాగా అతను ఇప్పుడు ఎగురుతున్నాడు. దట్ వాస్ ద స్పిరిట్ ఆఫ్ ద ప్యాషన్. సో తను కన్నటటువంటి కలలు నిజమయ్యేటటువంటి రోజు, దానికోసమే అతడు ఎంతో హార్డ్ వర్క్ చేశాడు. హీ షోడ్ హిస్ డిటర్మినేషన్ అండ్ డెడికేషన్. ఓన్లీ దిస్ టైమ్ హీ న్యూ హీ వాజ్ నాట్ డ్రీమింగ్. సో తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి తను అంత చేశాడు. ఓన్లీ దిస్ టైమ్, ఈ సమయంలో మాత్రమే తనకి తెలుసు తను ఇప్పుడు కలలు కనట్లేదు. దిస్ వాజ్ రియల్, ఇది నిజంగా జరుగుతుంది. ఎవ్రీథింగ్ సీమ్డ్ టు బి మూవింగ్ ఇన్ స్లో మోషన్. ప్రతి ఒక్కటి జస్ట్ లైక్ మూవీలో ఎలాగైతే స్లో మోషన్లో చూపిస్తారో ఇక్కడ కూడా అలాగా స్లో మోషన్లో ఇలా జరుగుతుందా అన్నట్లు తనకు అనిపిస్తుంది. ద ఎయిర్ అరౌండ్ హిమ్ వాజ్ ద ప్యూరెస్ట్ అండ్ ద ఫ్రెషెస్ట్ హీ హ్యాడ్ ఎవర్ సెన్స్డ్. తన చుట్టూ ఉండేటటువంటి గాలి తను ఎప్పుడూ కూడా అంత ప్యూరెస్ట్ ఎయిర్ని, అంత ఫ్రెషెస్ట్ ఎయిర్ని తను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. దట్ వాజ్ ద హ్యాపీనెస్ ఇన్ హిజ్ హార్ట్ అండ్ మైండ్ దట్ హిజ్ డ్రీమ్ వాజ్ అబౌట్ టు కమ్ ట్రూ. మైకెల్ వాజ్ సోయరింగ్ విత్ ద మ్యాజెస్టీ ఆఫ్ అన్ ఈగల్. ఒక ఈగల్ ఎంత రాజసంతో, ఎంత దర్పంగా ఎగురుతుందో, ఎంత టీవీగా ఎగురుతుందో, మైకెల్ వాజ్ ఆల్సో ఫీలింగ్ ద సేమ్. ఇట్ వాజ్ ఎయిదర్ ద ఎరప్షన్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద స్టాండ్స్ ఆర్ ద థంప్ ఆఫ్ హిజ్ ల్యాండింగ్ దట్ బ్రాట్ మైకెల్ బ్యాక్ టు ఎర్త్. దట్ మీన్స్ it was either the eruption of the people in the stands or the thump of his landing that brought Michael back to earth. మైకెల్ని తిరిగి భూమిపైకి తీసుకొచ్చింది, అంటే నేను భూమిపైన వాలాను అనేటటువంటి ఆ సెన్స్ని కలగజేసింది, స్పృహను కలగజేసింది. ఇట్ వాజ్ ఎయిదర్ ద ఎరప్షన్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద స్టాండ్స్లో కూర్చున్నటువంటి వాళ్ళు ఎరప్షన్, ఎక్స్ప్లోషన్, బర్స్ట్ అవుట్, యు డన్ ఇట్ అనేటటువంటి ఆ చీరప్స్ కాదు, ఆర్ ద థంప్ ఆఫ్ హిజ్ ల్యాండింగ్, తను ల్యాండ్ పైన పడ్డటటువంటి ఆ శబ్దము కాదు. ఆన్ హిస్ బ్యాక్ విత్ దట్ వండర్ఫుల్ హాట్ సన్ ఆన్ హిస్ ఫేస్, హీ కుడ్ ఓన్లీ ఎన్విజన్ ద స్మైల్ ఆన్ హిస్ మదర్స్ ఫేస్. ఆన్ హిస్ బ్యాక్ విత్ దట్ వండర్ఫుల్ హాట్ సన్ ఆన్ హిస్ ఫేస్, తన వెనుక అలాగే తన ముఖం పైన పడేటటువంటి ఆ సూర్యుడి కిరణాలు, ఆ సూర్యుడి నుంచి వచ్చేటటువంటి వేడి, ఇవి సెన్స్ తను ఫీల్ అవుతూ ఉన్నప్పుడు తను దేనిని ఎన్విజన్ చేసుకున్నాడు, తన కళ్ళ ముందు ఏం మెదిలింది అంటే ద స్మైల్ ఆన్ హిజ్ మదర్స్ ఫేస్, వాళ్ళమ్మ ముఖంలోని చిరునవ్వు అతనికి కనిపిస్తూ ఉంది.
He knew his dad was probably smiling too, even laughing. అతనికి తెలుసు వాళ్ళ నాన్న కూడా తప్పకుండా స్మైల్ చేస్తూ ఉంటారు, ఈవెన్ లాఫింగ్, నవ్వుతూ, గట్టిగా నవ్వుతూ కూడా ఉండి ఉండవచ్చు. Bert would always do that when he got excited, smile and then sort of giggle. సో బర్ట్ ఎప్పుడు కూడా తను ఎగ్జైట్ అయినప్పుడు ఫస్ట్ స్మైల్ చేస్తారు, ఆ తర్వాత గిగిల్, ముసిముసి నవ్వులు నవ్వుతారు. వాట్ హీ డిడెంట్ నో వాస్ దట్ హిస్ డాడ్ వాజ్ హగ్గింగ్ హిస్ వైఫ్ అండ్ క్రయింగ్. మైఖేల్ స్టోన్కి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ డాడ్ వాళ్ళ మమ్మీని, వాళ్ళ అమ్మని హక్ చేసుకొని ఏడుస్తున్నారు. హీ వాజ్ క్రయింగ్ హార్డర్ దాన్ మిల్డ్రెడ్ హ్యాడ్ ఎవర్ సీన్ బిఫోర్. మిల్డ్రెడ్ ఎవరు? షీఈస్ ద మదర్ ఆఫ్ మైఖేల్ స్టోన్. సో మైఖేల్ స్టోన్ వాళ్ళ ఫాదర్ ఎలా ఏడుస్తున్నారంటే మిల్డ్రెడ్ స్టోన్ ఎప్పుడు కూడా అతను అంతలా ఏడవడం చూడలేదు. షీ ఆల్సో న్యూ హీ వాజ్ క్రయింగ్ ద గ్రేటెస్ట్ టీయర్స్ ఆఫ్ ప్రైడ్. తను ఏడుస్తున్నాడు. ఏంటా టీయర్స్? అవి బాధతో వచ్చిన కన్నీళ్ళు కాదు. ద గ్రేటెస్ట్ టీయర్స్ ఆఫ్ ఆల్, అన్నిటికంటే గొప్ప కన్నీళ్ళు, టీయర్స్ ఆఫ్ ప్రైడ్. తన కొడుకు సాధించినటువంటి విజయం పట్ల గర్వంతో వచ్చినటువంటి కన్నీళ్ళు. మైఖేల్ వాజ్ ఇమీడియట్లీ స్వామ్డ్ విత్ పీపుల్ హగ్గింగ్ అండ్ కంగ్రాచులేటింగ్ హిమ్ ఆన్ ద గ్రేటెస్ట్ అకంప్లిష్మెంట్ ఆఫ్ హిస్ లైఫ్. మైఖేల్ వాజ్ ఇమీడియట్లీ స్వామ్డ్ విత్ అంటే సరౌండెడ్ బై. ఇమీడియట్గా చుట్టూ పీపుల్ అందరూ హగ్ చేస్తూ, కంగ్రాచులేట్ చేస్తూ, తన లైఫ్లో తను సాధించినటువంటి గ్రేటెస్ట్ అకంప్లిష్మెంట్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. హీ లేటర్ వెంట్ ఆన్ దట్ డే టు క్లియర్ 17 feet 6.5 inches ఎ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ రికార్డ్. ఆ తరువాత కూడా అతను 17 feet 6.5 inches రికార్డ్ని బ్రేక్ చేశాడు. అండ్ దట్ వాజ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ రికార్డ్. విత్ ఆల్ ద మీడియా అటెన్షన్ అండ్ హార్ట్ఫెల్ట్ కంగ్రాచులేషన్స్, మైఖేల్స్ లైఫ్ వుడ్ నెవర్ బీ ద సేమ్. సో ఇప్పుడు తను సాధించిన తరువాత, వాట్ ఎవర్ ద సక్సెస్ హీ హ్యాస్ గెయిన్డ్ నౌ, ఆ మీడియా యొక్క అటెన్షన్ తన పైన పడింది. సో తన లైఫ్ ఇంతకు ముందులా ఇక ముందు ఉండబోదన్నమాట. ఇట్ వాజ్ నాట్ జస్ట్ బికాస్ హీ వన్ ద నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ అండ్ సెట్ ఏ న్యూ వరల్డ్ రికార్డ్. సో ఇదంతా ఎందుకు? తను నేషనల్ జూనియర్ ఒలింపిక్స్లో గెలిచాడు, కొత్త వరల్డ్ రికార్డ్ సాధించాడు, ఇందుకేనా అంటే నో. అండ్ ఇట్ వాజ్ నాట్ బికాస్ హీ హ్యాడ్ జస్ట్ ఇంక్రీజ్డ్ హిస్ పర్సనల్ బెస్ట్ బై 9.5 inches. తన పర్సనల్ బెస్ట్ కంటే 9.5 inchesని తను ఓవర్కమ్ చేశాడు, దాన్ని కూడా క్రాస్ చేశాడు, ఇది కాదు. ఇట్ వాజ్ సింప్లీ బికాస్ మైఖేల్ స్టోన్ వాజ్ బ్లైండ్. సో చిల్డ్రన్, యూ మే గెట్ గూస్ బంప్స్ ఆఫ్టర్ హియరింగ్ దిస్. ఇది విన్న తర్వాత మీకు గూస్ బంప్స్ కూడా రావచ్చు, ఎందుకంటే మైఖేల్ స్టోన్ వాజ్ బ్లైండ్. ఎస్, మైఖేల్ స్టోన్ వాజ్ బ్లైండ్. సో అందుకే నేను ఫస్టే అడిగాను క్వశ్చన్లో, హ్యావ్ యూ ఎవర్ హర్డ్ ఆఫ్ ఎ చైల్డ్ విత్ స్పెషల్ నీడ్స్ బికమింగ్ ఏ ఛాంపియన్ అని. సో దిస్ ఈజ్ ద రియల్ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఆఫ్ మైఖేల్ స్టోన్. Truly, it's a nerve-wracking and breath-holding story to listen and also to explain. And we get so much of motivation and inspiration from this story. So, hope you also get motivated from this story and you also try to achieve your dreams. And we'll see the remaining grammar part in our next video. So children, thank you for watching.